దేశంలో గంజాయి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోవడం మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా విదేశాల నుంచి కూడా గంజాయి దిగుమతి అవుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏకంగా 11 కిలోల విదేశీ గంజాయి పట్టుబడ్డం ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలీసులు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, ఎంత నిఘా పెట్టినా గంజాయి తరలింపు ఆగటం లేదు. కిలోల కొద్దీ గంజాయిని స్మగ్లర్లు తరలిస్తూనే ఉన్నారు. పోలీసులకు దొరికితే సరుకు పట్టుబడినట్టు, లేదంటే అంతే. అందుకే గంజాయి తరలింపు కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతున్నారు స్మగ్లర్లు. ఇక్కడి నుంచే కాదు, విదేశాల నుంచి గంజాయి అక్రమంగా ఇండియాలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా విమానంలో గంజాయిని తరలించింది ఓ మహిళ. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుబడడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ పైకి ఫుడ్ ప్యాకెట్స్ లాగే కనిపిస్తున్నాయి కదూ, కానీ ఈ ప్యాకెట్లలో విదేశీ గంజాయి ఉంది. ఈ ఫుడ్ ప్యాకెట్లపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు. చూస్తే వాళ్ల కళ్లు బైర్లు కమ్మాయి. ఫుడ్ ప్యాకెట్ల నిండా విదేశీ గంజాయే ఉంది. మొత్తంగా 11.28 కేజీల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ 11.28 కోట్లు చేస్తుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. అంటే కేజీ విదేశీ గంజాయి కోటి రూపాయలన్నమాట. ఈ గంజాయిని మహిళ ఎవరికీ తెలియకుండా లగేజీ బ్యాగ్లో తరలిస్తోంది. ఈ బాగోతం బయటపడటంతో కస్టమ్స్ అధికారులు ఆ లేడీ కిలాడీని అరెస్టు చేశారు. ఆమెపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తోంది అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఆమె సొంతంగానే ఈ స్మగ్లింగ్ చేస్తోందా, లేక వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.